హెచ్యూ భూముల విషయంలో మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది విన్నారా అది? చూస్తున్నానండి, గత కొన్ని నెలల నుంచి చూస్తున్నాను. ఈ 400 ఎకరాల అడవి అది. ఈ అడవిలో పాపం ఎన్నో మూగజీవులు, నెమళ్ళు అయితేవి, జింకలు అయితేవి, లేడీలు అయితేవి, ఎన్నో మూగజీవులు అక్కడ నివాసం ఉంచుకుంటున్నాయి. ఇప్పుడు మనకి ఎలాగా ఒక ఇల్లు ఉండటానికి ఒక ఇల్లు, ఒక గూడు ఏర్పరచుకుంటామో, ఇప్పుడు చాలామంది నివసించడానికి అపార్ట్మెంట్లో ఉంటున్నారు, సొంతగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఒక నివాసం అనేది మానవుడికి ఎలాగో జంతువులకు కూడా ఒక నివాసం ఉండాలి. వాళ్ళ నివాసం అన్యాయంగా ఈరోజు పోయి జేసీబీలు పెట్టుకొని పోయి వాళ్ళ నివాసం అడవి మొత్తం ఈ రకంగా నరికేయటం అనేది చాలా దారుణం. అది చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సుప్రీంకోర్టు అంత తీవ్రంగా వ్యాఖ్యానించిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం సమర్థించుకుంటూ వాదించడం అనేది అంత పాజిటివ్గా లేదంటే, ఎంత వ్యతిరేకత వచ్చినా సరే గవర్నమెంట్ వెనక్కి తగ్గడానికి ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? సుప్రీంకోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చిందండి భూముల జోలికి వెళ్ళొద్దని. అయినా కానీ ఏంది అర్థం కావట్లా, ఇక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత మొండి పట్టుదలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు కావాలంటే ఎక్కడో చాలా కబ్జాలు చేసిన భూమిలో, లేకపోతే ఏడన్నా గవర్నమెంట్ భూమిలో అవి తీసుకొని మీరు డెవలప్ చేయండి. ఒక అడవి, ఇప్పుడు అడవి అనేది ఉండబట్టే ఈరోజు హైదరాబాద్ సిటీ ఈ రకంగా చల్లగా వాతావరణం, ఇప్పుడు చెట్లు అవి ఉండబట్టే కదా ఎప్పుడైనా కానీ ఒక సిటీ డెవలప్ కావాలంటే చెట్లు అనేవి కావాలి. అలాంటి చెట్లని మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లని ఈరోజు అడవి మొత్తాన్ని నరికివేసి ఆ మూగజీవులు ఈరోజు రోడ్ల మీద పడ్డాయి. పాపం చాలామంది వాటికి మంచినీళ్ళు ఇస్తున్నారు, అదే చేస్తూ ఉన్నాయి. అవి చూస్తుంటే ఒక్కొక్కరికి కడుపు మండిపోతుంది. అనవసరంగా ఇప్పుడు వాటి అదే వాళ్ళ మూగజీవుల్ని ఈ రకంగా వాటి గూడిని నాశనం చేశారు. మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, గత 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ నచ్చక ఈరోజు ప్రభుత్వం అంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారండి. దాంట్లో మేము కూడా మా వంతుగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము కూడా టీడీపీ కార్యకర్తలను కూడా మేము మొన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో మేము ఓట్లు వేసాం. నేను ఒక టీడీపీ లీడర్గా చెబుతున్నాను, రేవంత్ రెడ్డి గారు దయచేసి మరలా మీరు 2028 ఎన్నికల్లో గెలవాలంటే దయచేసి అడవి జోలికి వెళ్ళొద్దు. ఆ అడవిని వదిలేసేయండి. ఆ మూగజీవుల్ని అలాగా కాపాడండి. వాటి సొంత గూడుని నాశనం చేయొద్దు. ఈ గతంలో చూసాం పాపం చాలామంది అవుట్కట్స్లో ఇల్లు కట్టుకుంటా హైడ్రా అని చెప్పి అవి కూడా కూల్చేశారు. పాపం ఇల్లు ఇప్పుడు ఏదన్నా ఉంటే బిల్డర్ కట్టిన జోలికి వెళ్ళాలి. కానీ పాపం ఇప్పుడు నేనున్నానండి, ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏదో ఒక 50 లక్షలు పెట్టో ఇల్లు కొనుక్కుంటాను ఎగ్జాంపుల్. అది బిల్డర్ అమ్మేసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు అదే గవర్నమెంట్లో అయ్యని ముందు కొనేటప్పుడు వీళ్ళు అంతా కట్టుకుంటారు కదా, ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసి వాళ్ళు నష్టపరిహారం ఇచ్చి మీరు యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని నేను కొనుక్కొని ఇల్లు వచ్చి మీరు కూల్చేస్తే, ఇప్పుడు ఈ రకంగా చాలా వరకు మ్యాక్సిమం ఈ సంవత్సరంలో హైదరాబాద్లో చాలామంది ఖాళీ అయిపోయారు. మ్యాక్సిమం ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అడ్డే వెళ్ళిపోతున్నారు. మీరు కానీ ఇలాగే చేస్తుంటే రాబోయే రోజుల్లో ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాయి. ఆంధ్ర డెవలప్ అయ్యిద్ది తప్పితే తెలంగాణ నాకు తెలిసి డెవలప్ కాదు మీరు ఈ రకంగా చేస్తుంటే. అంటే వీళ్ళు వెనక్కి తగ్గడం మానేసి హెచ్యూ భూముల మీద దాని మీద పోస్టులు చేసిన వాళ్ళు ఉంటారు కదండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు హెచ్యూ భూముల్ని లాక్కోవద్దని చెప్పేసి అక్కడ జంతువులను చూపిస్తూ పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇస్తూ ఆఖరికి ఐఏఎస్ స్మితా సబ్రవాల్ గారికి కూడా ఒక నోటీస్ పంపించారంట, ఒక పోస్ట్ రీట్వీట్ చేసినందుకు. సో ఎలా ఉంటుందంటారు? అలాంటి ఆవిడ కూడా నోటీసు పంపించారంటే ఏమంటుందంటారు? సుప్రీంకోర్టు ఆర్డర్స్ వీళ్ళు పట్టించుకోవటం లేదంటే ఇంక మనం ఏం చెప్పగలమండి. ఏదైనా కానీ మేము గౌరవ సీఎం గారికి చెబుతుంది ఏంటంటే, ఇలాగా అడవులను నాశనం చేయొద్దు, ఆ 400 ఎకరాల జోలికి వెళ్ళొద్దు. దయచేసి ఇలాంటి చర్యలు మీరు తీసుకోవద్దండి, మీకు బ్యాడ్ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకున్నారు, ఒక మంచి ప్రభుత్వం ఇస్తున్నారని అందరు సపోర్ట్ చేశారు, గెలిచారు. మీరు అది కంటిన్యూ చేసుకుంటే రాబోయే రోజుల్లో మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా ఇలాంటి చర్యల వల్ల ఏంటంటే అది మీకు మైనస్, అలాగే మీకు ఓటేసిన మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది. దయచేసి ఇలాంటి చర్యలు మీరు చేయొద్దని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు.